श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 558వ శ్లోకం. సదాత్మని బ్రహ్మణి తిష్టతో మునేః పూర్ణాద్వయానందమయాత్మనా సదా న దేశకాలాద్యుతే ద్యుచిత ప్రతీక్ష త్వం మాంసవిత్పిండ విసర్జనాయ. ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు మనం అనేక విషయాలను విని లేక చదివి తెలుసుకుంటాం. ఆ తెలుసుకున్న విషయాలు కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. చెడ్డ వాటిని వదిలేసేయాలి, మంచి వాటిని ఆచరించాలి. అప్పుడు తెలిసిన తర్వాత అది నాకు ప్రయోజనమా కాదా అని తెలుసుకొని దాన్ని ఉపయోగించకపోతే ఆ చదువు కానీ ఆ నాలెడ్జ్ కానీ మనకు ఏమీ ప్రయోజనపడదు. ఉదాహరణకు ఆల్కహాల్ తాగితే లివర్ చెడిపోతుంది, ఆరోగ్యమంతా చెడిపోతుందని తెలుసు. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఆ సిగరెట్ పెట్టె మీదే రాస్తారు. ఇవి చదివాం, తెలుసుకున్నాం. ఆ తర్వాత అప్పుడు మరి వాటిని తాకకుండా ఉండాలి కదా, కానీ అలా ఉండగలుగుతున్నారా? ఇది ఒక ఉదాహరణకి మాత్రమే. పాజిటివ్ ఉదాహరణ చెప్తాను. నాకు ఆకలి అవుతున్నది, ఆకలి తీరాలంటే భోజనం చేయాలి తెలుసు. కాబట్టి తెలిసిన తర్వాత మరి భోజనం తీసుకోకుండా ఉంటే, కాబట్టి మంచి చెడులు మనకు తెలిసిన తర్వాత అది మంచిదైతే ఆచరించాలి, చెడునైతే వదిలేయాలి. అప్పుడు దాన్ని అనుసరించనందువలన ఆ జ్ఞానము యొక్క ప్రయోజనం మనకేముండదు కదా. అదేవిధంగా ఆధ్యాత్మిక విద్యలో ఈ ఉపనిషత్తులు, గ్రంథాలు, ఆచార్యులు చెప్పిన ఈ ఉపదేశాలన్నిటినీ వింటాం. విని వాటిని మరి అనుసరించకపోతే ఇంకా ప్రయోజనం ఏముంటుంది కదా. అందుకని ఇక్కడ ఈ గ్రంథాలలో చెప్పే విషయాలని మనం అనుసరించాలి. ప్రాక్టీస్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు దీన్ని. ప్రాక్టీస్ చేయకపోతే ప్రయోజనం ఏముంటుంది? అందువలన ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక విద్య విషయానికి వచ్చినప్పుడు లోక విషయాలకు కొంచెం భేదం ఉంది. లోక విషయాలలో ఉదాహరణకు నేను నేర్చుకున్నవి, నేను విన్నవి, చదివినవన్నీ కూడా అన్నిసార్లు అన్ని చోట్ల అప్లై చేయాల్సిన అవసరం లేదు కదా. అది లౌకిక విద్యలో అట్లా ఉంటాయి బయట విషయాలు. కానీ ఆధ్యాత్మిక విద్యలో ఇది పూర్తిగా నా గురించి సబ్జెక్టివ్గా ఉంది. కాబట్టి దీన్ని నేను తప్పనిసరిగా అనుసరించి తీరాలి, లేకపోతే నాకు ప్రయోజనపడదు. ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ శ్లోకాల అర్థాలని ఇన్ని చూస్తున్నాం. వివేక చూడామణి చివరి పోర్షన్కి వచ్చేసాం. శంకరాచార్యులు వారు కొన్ని శ్లోకాలలో గడిచిన 2-3 సత్సంగాలుగా చూస్తున్నాం. ఆత్మజ్ఞాని జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు ఏమిటి, ఎట్లా ఉంటాడు అని చెప్పటానికి ఇండికేటర్స్గా నాకు చాలా వివరిస్తూ వస్తున్నారు. ముఖ్యముగా మొదటి స్టెప్ ఆధ్యాత్మిక సాధనలు అంటే దేహాభిమానాన్ని వదిలేయటం. ఇదే పెద్ద కష్టం అందరికీ, దేహాభిమానం. దానికోసమే ఇక్కడ
ఇన్ని శ్లోకాలలో గడిచిన సత్సంగంలో చూసాం, ఇప్పుడు చూడబోతున్నాం. దేహాభిమానం, దేహము నేను అనే భావన, ఇది సత్యము నిత్యమనే భావన, ఇది వదిలేయాలి. అందుకనే చెప్పాను కదా, సన్యాసము అంటే దేహోన్యాస ఏవ సన్యాస న కాషాయవాసస. కాషాయం బట్టలు వేషము మార్చుకోవడం సన్యాసము కాదు, దేహము యొక్క ధ్యాసను వదిలేయాలి, దేహాధ్యాసను వదిలేయటమే అని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చూశాం? గడిచిన సత్సంగం చివరిలో ఈ తాను బ్రహ్మమని చెప్పి, ఆత్మ చైతన్యమని చెప్పి తెలుసుకొని ఆ జ్ఞానముతోటే ఎప్పుడు ఉంటూ ఉన్నటువంటి ఈ మునికి, ఈ యోగికి, ఈ సాధకుడికి, ఈ ముముక్షు ఏంటి, ఇంక జ్ఞానం పొందేశాడు, ఇతన్ని ముముక్షు అని పిలవకూడదు. జీవన్ముక్తుడికి పూర్ణ అద్వయమైనటువంటి ఈ ఆనందంలోనే తన ఆత్మాని తెలుసుకొని ఎప్పుడు అలా ఆ జ్ఞాననిష్ఠుడై, బ్రహ్మజ్ఞాననిష్ఠుడై ఉన్న మునికి ఆ తర్వాత ఈ దేహం, పంచభూతముల చేత చేయబడినటువంటి ఈ దేహము, ఇది ఎక్కడ ఎప్పుడు ఎలా రాలిపోతుందో దాని గురించి ఇంకేమైనా బాధపడతాడా, ఆలోచిస్తాడా, ప్లాన్లు వేస్తాడా? ఈ మాంస అస్థి పంజరము, ద బండిల్ ఆఫ్ మలం, మూత్రములు, రక్త మాంసములు, ఎముకలు, ఇవన్నీ కలిపి ఒక ర్యాపర్ లాగా, రోలర్, వెజిటబుల్ రోల్ అని చెప్పి ఆ బిస్కెట్ బేకరీ షాపులు అమ్ముతుంటారు కదా, అట్లా రోల్ చేసి ఈ చర్మము చేత కట్టబట్టి ఉన్నటువంటి ఇది ఎక్కడ వదిలేసేయాలి, ఎప్పుడు వదిలేసేయాలి, ఎలా అని ఏమైనా వీటి గురించి ప్లాన్లు, ఆలోచనలు చేస్తాడా? చెయ్యడు. ఎట్లా పోతే ఇంకేముంది దానికి, అది మాంసం ముద్ద కదా, అది మలభాండం కదా. అది ఇలా చెప్తున్నప్పుడు సందేహం రావచ్చు, మరి కొంతమంది జీవ సమాధి అయినారండి, తర్వాత నేను ఈరోజు ఆ రోజు ప్రాణాన్ని వదిలేస్తాను అని చెప్పి ఎదురు చూశారు. చెప్పాను గడిచిన సత్సంగంలో భీష్ముడి ఉదాహరణ. అవన్నీ 100కి 100% నిజమని తీసుకోకండి, వాటికి ముఖ్యత్వం ఇవ్వరు. అందుకని మనకు శంకరాచార్యులు వారు, ఈ అద్వైత ఆచార్యులు, పరమ జ్ఞాని, శివుడే అవతారముగా తీసుకుని వచ్చాడని నమ్మేటువంటి శంకరాచార్యులు వారు చెప్పేది నమ్మాలా మనం, లేదా? ఆ కథల్లో, పురాణాల్లో ఆ విషయాలు ఉండనివ్వండి. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఎవరో చేశారు, 100 సంవత్సరాల కిందట ఆయన జీవ సమాధి అయినారు, జీవ సమాధి కట్టమని చెప్పారు. అది వాళ్ళ చాయిస్. దాని గురించి మనం పెద్దగా విచారణ చేసి అలా పోతేనే మంచిది, ఏకాదశి రోజు పోతేనే మంచిది. ఇలాంటి ఏవైనా దేశకాల వస్తువులకు సంబంధపడి ఈ జ్ఞానికి దానిలో చింతన, ఏదైనా ఆలోచన ఉంటుందా అంటే ఉండదు. అప్పుడు తర్వాత శ్లోకంలో చెప్తున్నారు చూడండి, దేహస్య మోక్షో నో మోక్షోన, దేహస్య మోక్షో నో మోక్షః, నదండస్య న కమండలోః, అవిద్యా హృదయ గ్రంథి, మోక్షో యతః తతః. వినుబాబు, నిజంగా చెప్పాలంటే మోక్షం అంటే ఏమిటో తెలుసా? ఈ దేహము వదిలేయటం అనేది మోక్షము కాదు. దేహ అభిమానాన్ని వదిలేయటం జీవన్ముక్తి, మోక్షం. అందుకని చనిపోతే, దేహం రాలిపోతే ఆ తర్వాత మోక్షం వస్తుందనేది కాదు. దేహాన్ని త్యజించటం. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, దీన్ని వాళ్ళకి వాళ్ళే చంపేసుకుంటారు. ఏదైనా ఇట్లాంటివి, దేహము పోవుట చేత ఒక జీవుడికి, మనిషికి మోక్షము రాదు. అది మోక్షము కాదు. అర్థమైందా? అందువలన అది ఇంకా పాపం అవుతుంది, మరలా జన్మించుటకు అది ప్రోద్బలం అవుతుంది కూడా అలాంటిది చేస్తే. జ్ఞాపకం పెట్టుకోవాలి, శరీరము పోయినంత చేత మోక్షం రాదు.
జ్ఞానముతోటి శరీరం పోతే జ్ఞానం వచ్చిన తర్వాత, అందుకని జ్ఞానము వచ్చిన తర్వాత నువ్వు సన్యాసం తీసుకోకపోయినా పర్వాలేదు. మరొక చోట శంకరులు చెప్తారు, జ్ఞానం సన్యాస లక్షణం. సన్యాసము అంటే జ్ఞానం. అప్పుడు జ్ఞానము లేకుండా సన్యాసం ఏం ప్రయోజనపడుతుంది? సన్యాసం తీసుకున్నప్పుడు జ్ఞానం లేదనుకోండి, వేస్ట్. కానీ సన్యాసం తీసుకోకుండా జ్ఞానం ఉంటే అది ప్రయోజనం. సో ముఖ్యం జ్ఞానం. సరే, ఒకవేళ నా దండమును కమండలమును నా జుట్టునంతా వదిలేసి గుండు చేయించుకుంటారు కదా కొంతమంది, పిలక పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఇలాంటి కమండలాన్ని త్యాగం చేయటం, దండమును త్యాగం చేయటం మోక్షము కాదు. దానివల్ల మోక్షం రాదు. మరి ఎలా వస్తుందండి అంటే, నీ హృదయమునందు గ్రంథి ఉన్నది, అవిద్యా గ్రంథి ఉన్నది. ఆ గ్రంథిని నువ్వు తొలగించేయడమే. అవిద్యా హృదయ గ్రంథి ఏవ మోక్ష. అది నిజమైన మోక్షం. అంటే అవిద్య తొలగిపోవాలి. అవిద్య ఏమిటి? నా గురించి నాకు సరిగ్గా తెలియలేదు, నేను బ్రహ్మమును ఆత్మను చైతన్యమునైతే శరీరాన్ని అనుకుంటున్నానేంటి, మనస్సు బుద్ధులు అనుకుంటున్నానేమిటి నేను? తప్పు కదా అది. అప్పుడు అవిద్యను తొలగించుకోవడమే మోక్షం. అది ఎక్కడ చేయాలి? ఇప్పుడు బతికున్నప్పుడే, బుద్ధి పనిచేస్తున్నప్పుడు, ఈ శరీరము శవము కాకుండా శివముగా ఉన్నప్పుడే చేసుకో. చూచారు? అవిద్యా గ్రంథి. ఈ గ్రంథి వచ్చి కామ శోక మోహ గ్రంథులు, లేక 3 గ్రంథులు కూడా అంటారు కొన్నిసార్లు. హృదయ గ్రంథి. ఉపనిషత్తుల్లో ఛిద్యతే హృదయ గ్రంథి విద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎప్పుడైతే నేను బ్రహ్మమును, అనంతమైనటువంటి ఆత్మస్వరూపమునని తెలుసుకుంటానో అతడికి ఇంకా హృదయ గ్రంథి తొలగిపోయింది, అవిద్యా గ్రంథి తొలగిపోయింది. నేను అల్పమైనటువంటి, లిమిటెడ్ అయినటువంటి జీవుడననే భావం తొలగిపోయింది. నేను ఈశ్వరుడును, నేను బ్రహ్మమునని గుర్తించాడు. ఇంకా సంశయాలేముంటే? దేని గురించి సంశయం ఉంటుంది? ఉన్నది ఒకటే అయితే. వాసనలు, ఇంకా కర్మలు, వాటి యొక్క భయము, పుణ్యపాపలు ఏవీ లేవు, అన్నీ తొలగుతాయి. కాబట్టి మోక్షము అంటే అవిద్యా గ్రంథిలో నుంచి మనం విడుదల చేసుకోవడమే. నన్ను నేనే చేసుకోవాలి. దీనికి గురువు శాస్త్రములు సహకరిస్తాయే కానీ నా అవిద్యను ఎవరు తీర్చలేరు. చెప్పాం కదా, నా ఆకలిని ఎవరు తీర్చలేరు. నాకు తెలుసు ఆకలి ఉందా లేదా, నాకు తెలుసు నేను శాంతిగా ఉన్నానా లేదని. కాబట్టి ముఖ్యంగా ఆలోచించి చూస్తే నాకు నేనే జడ్జిని. అందుకని నాకు హితమేమిటి, నాకు ప్రియమేమిటి అని తెలియాలి కదా. ప్రియమైనదన్నీ హితం కాదండి, కానీ హితమైనవి కొన్ని ప్రియంగా ఉండకపోవచ్చు. ఇది గుర్తుంచుకోవాలి. షుగర్ ఉన్నవాడికి స్వీట్లు తింటే అది హితము కాదు, కానీ వాడికి షుగర్ ఉన్న వాడికి బాగా స్వీట్ తినాలని అనిపిస్తుందిట, ప్రియముగా ఉంటుంది. చూసారా? నీకు ప్రియమే, కానీ హితమా నీకు? కాదు. అట్లాగా సిగరెట్ తాగుతుంటే బాగుంటుంది, వాడికి ప్రియముగా ఉంటుంది, కానీ హితమా నీకు? కాదు. అందుకని హితం ఏమిటో మనిషికి తెలియకపోతే వాడు మనిషి కాదు. బుద్ధి, మనస్సు, జ్ఞానం ఉన్నవాడు కాదు. తర్వాత శ్లోకంలో 560 కుల్యాయామథ నద్యాం వా శివక్షేత్రేపి చత్వరే పర్ణం పతతి చేత్తేన
తరో కిం ను శుభాశుభం. ఇదే విషయం, జ్ఞానికి దేహము మీద మమకారము లేదు, అహంకారము లేదు, నాదనే భావన లేదు. ఇది ప్రారంభం, ఏదో కర్మ ఎందుకో నడుస్తున్నది. అది నీ ఉన్నంత వరకు ఉండని, దాన్ని నేనేమి జీవ సమాధి చేయక్కర్లేదు. అది ఎప్పుడు పోతుందో అప్పుడు పోవటం. పోనీ నేనెందుకు దానితో ఇంటర్ఫియర్ అవ్వాలి? ఉన్నంతసేపు కొంచెం దానికి ఆకలైతే అన్నం పెట్టు, దాహమైతే నీళ్ళివ్వు, చలి పుడితే బట్ట కప్పుకో, ఏదో చెయ్యిట్లా అంతవరకు రక్షించు. ఇప్పుడు ఏమో చెప్తున్నారంటే ఈ శ్లోకంలో, అటువంటి జ్ఞానము పొంది ఉన్న ఈ జ్ఞానికి, జీవన్ముక్తుడికి, అతడి యొక్క శరీరము, మరలా అదే శరీరాన్ని గురించే, అది ఉదాహరణ చెప్తున్నారు. మొదల 2వ లైన్లో ఉదాహరణ చెప్తాను, తర్వాత ద్రాష్టాంతం చూస్తాం. దృష్టాంతం ముఖ్యం. ఒక చెట్టుకి చాలా ఆకులు ఉంటాయి కదండి. ఆకులు కొద్ది రోజుల తర్వాత ఆ చెట్టు వలనే ఆకులు గట్టిగా దాంట్లో పట్టుకుని ఉండి, చెట్టు యొక్క బలము చేత చెట్టు యొక్క ఆహారాన్ని తీసుకుంటూ ఆకుపచ్చుగా ఉండి గట్టిగా వేలాడుతూ ఉంటే చాలా రోజులు ఉంటాయి. క్రమముగా ముందొచ్చిన ఆకులు కొన్ని రోజులైన తర్వాత అవి బాగా పండిపోయి ఆ బలహీనమైన తర్వాత దాని తొడిమి తెగి అట్లా అదే గాలికి కింద పడిపోతుంది కదా. ఇప్పుడు కొన్ని చెట్టుగా ఎండిపోయి కూడా కింద పడతాయి. ఏమడుగుతున్నారంటే, ఆ ఆకు కింద పడినటువంటి ఆకు చెట్టు నుంచి ఇప్పుడు అది వెళ్ళి మురికి కాలువలో పడ్డాను, లేక మంచి గంగా నదిలో పడ్డాను, లేక మంచి శివలింగం మీద వెళ్ళి పడ్డాను, మరి ఎక్కడ చెడుగా ఉన్నటువంటిది దొరకదు. టాయిలెట్లో వెళ్ళి పడ్డా కూడా దాని వలన ఆ చెట్టుకి ఏమైనా శుభాశుభం ఫీలింగ్లు ఉంటాయా? ఇది క్వశ్చన్. చెట్టుకి ఉన్నంతసేపు చెట్టు దీన్ని సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేసేది, ఈ సపోర్ట్ చేయబడినటువంటి ఆకులు కింద పడి సపరేట్ అయినప్పుడు ఆ సపోర్ట్ చేసిన చెట్టుకి ఏమీ అవ్వదు, దానికి సంబంధమే లేదు ఇంకా. అదేవిధంగా జ్ఞాని యొక్క శరీరం, జ్ఞాని తాను ఆత్మని తెలుసుకున్నాడు, ఆత్మ ఈ శరీరాన్ని సపోర్ట్ చేసింది. ఎట్లా? తన యొక్క ప్రతిబింబము చేత బుద్ధిలో, మనస్సులో, ఆ బుద్ధి మనస్సు ఈ ఇంద్రియములను, ఆ ఇంద్రియములు ఈ శరీరమును, పంచభూతాత్మకం, దీన్ని ఇట్లా సపోర్ట్ చేసి నిలబెడుతుంది. ఇది కొంతకాలం ఉంటుంది. అప్పుడు ఈ శరీరం అది ఎక్కడో ఒక చోట రాలిపోతే నదిలో పడి చనిపోయిందా, లేక వేరెక్కడైనా మురికి కాలువలో పడిపోయిందా, లేక రోడ్ యాక్సిడెంట్లోనా, ఫైర్ యాక్సిడెంట్లోనా చెప్తున్నారు, లేక శివక్షేత్రములు గంగా నదిలో కాశీలో పోయిందా, లేక 4 రోడ్ల జంక్షన్లో ఎక్కడైనా పోయిందంటున్నారు చూడు, చత్వారి. సో వాట్? ఆత్మ అయినటువంటి బ్రహ్మమునకు ఈ శరీరం ఇట్లా రాలిపోయిన తర్వాత దాన్ని పూడ్చిపెడితే ఏమిటి, తగలబెడితే ఏమిటి, లేక అలాగే ఉంటే క్రిమి కీటకాలు తింటే ఏమిటి, నీళ్ళల్లో వేస్తే జంతువులు చేపలన్నీ కొరికేసి తింటే ఏమైతే ఏమైంది? ఇప్పుడు బ్రహ్మమును అయినటువంటి ఆత్మకు ఏదైనా శుభాశుభాలు ఉంటాయా? చూడండి, ఈ శుభాశుభాలు అనేటువంటివి మనస్సుకి ఉన్నటువంటి భావాలు. అందుకనే వాటి వలన మనం ఎప్పుడూ తికమక పడుతూ ఉంటాం. ధర్మాలు, శుభాశుభాలు, లాభ నష్టాలు, మంచి చెడులు అన్నీ కూడా మనస్సు యొక్క పరిస్థితి, మనసులో వచ్చే ద్వంద్వములే కానీ అవి సత్యము కాదు. అవి ఎప్పుడూ కలిసి రెండుగా అట్లా ఉంటూనే ఉంటాయి. కాబట్టి శుభ అశుభ, లేకపోతే మన జీవితం అంతా ప్రతిరోజు ఈ రాహుగండాలు, యమగండాలు, ముహూర్తాలు, అమావాస్యలు, చతుర్దశులు, పౌర్ణమిలు ఇవే చూసుకుంటూ వాటినే ముఖ్యత్వం ఇస్తూ
అవి వ్యవహారంలో కొంతకాలం ఒక పూజ చేయాలంటే ఏదో మంచి టైం చూడమన్నారు, ఒక మంచి శుభకార్యం అన్నారు. శుభకార్యం. ఇప్పుడు మలమూత్రాలు విసర్జించేటప్పుడు శుభ ముహూర్తం ఎక్కడైనా చూసి చేయగలమండి? అది న్యాచురల్‌గా జరిగిపోతుంది. అలాగే శరీరం రాలిపోయేటప్పుడు అది మంచి, చెడు అని ఏం లేదు దానికి. ఇప్పుడు డైజెషన్ అవుతున్నది లోపల. ఈ డైజెషన్ అవ్వటానికి అయినా మంచి ముహూర్తం, శుభముహూర్తం అట్లా కావాలా? అది ఉండు ఇంకా మంచి రాహుకాలం ఉంది, ఇప్పుడు పోవాలి, అయిన తర్వాత డైజెస్ట్ చేస్తానన్నట్ల. అప్పుడు రాహుకాలంలో డైజెస్ట్ అయితే చెడ్డది, వేరే కాలంలో చేస్తే మంచిది, అలా ఏమైనా ఉందా? ప్రకృతికి సంబంధించిన వరకు నిజంగా చూస్తే. కానీ మరి ఇన్ని చెప్పారు కదండి, పెట్టారు కదండి అంటే అవన్నీ నీకు కొంచెం కొంచెం నీలో ఈ భక్తి అనేటువంటిది, సమష్టి మీద ఒక నమ్మకం అనేటువంటిది, సమష్టి ఈశ్వర శక్తిని నమ్ముటకు, ఇవన్నిటి కోసం నిన్ను నిదానంగా చిన్నగా వీటిని నేర్పి, వీటిలో నుంచి నువ్వు ఎదిగి చిత్తమును శుద్ధి చేసుకొని ఆ తర్వాత జ్ఞానమునకు వచ్చినప్పుడు ఇవన్నీ డ్రాప్ అయిపోతాయి. డ్రాప్ అవ్వాలి. సరేనా? తర్వాత శ్లోకంలో పత్రస్య పుష్పస్య ఫలస్య నాశవద్ దేహేంద్రియ ప్రాణధియాం వినాశః నైవాత్మనస్వస్య సదాత్మకస్య నందాకృతే వృక్షవదస్తి చేషః. ఆ పైన చెప్పిన ఉదాహరణలో నుంచే కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ విషయాన్ని విస్తరిస్తున్నారు. చెట్టు నుంచి ఆకులుంటాయి, ఆ తర్వాత పూలొస్తాయి, పండ్లొస్తాయి కదా. పండు వచ్చిన తర్వాత పువ్వు కనపడదు. ఈ పండు పండు వచ్చేసిన తర్వాత దాని చుట్టూ ఉన్న దగ్గరలో ఉన్న ఆకులు మొదట అవి రాలిపోతాయి. ఇలాగ తర్వాత పండు కూడా పండిపోయి రాలిపోతుంది. చెట్టుకు ఆధారంగా చేసుకొని వచ్చినటువంటి ఆకులు, పుష్పాలు, పండ్లు ఎట్లాగైతే క్రమముగా నాశనం అయిపోతున్నాయో కదా, నాశనం అవుతున్నాయిగా. అదేవిధంగా ఈ దేహము, ఇంద్రియములు, ప్రాణము మొదలైనవివన్నీ కూడా వినాశః, క్రమముగా అవి నశించిపోతాయి. కొంచెం కొంచెంగా గ్రాడ్యువల్గా నశించిపోతాయి. అందుకని ఇది మనకు సడన్గా తెలియదు. ఎవరు సడన్గా చచ్చిపోయాడు అది వేరే విషయం. ఇప్పుడు పుష్పం వికసిస్తున్నదంటే మనం దాన్ని చూడలేం. నువ్వు ఎంతసేపు కళ్ళు మూసుకోకుండా అట్లాగే ఉండి కూర్చుని చూస్తావా? అనేక పుష్పాలు రాత్రిను తెల్లవారుజామునకి అట్లా వికసిస్తుంటాయి. అది ఎట్లాగ వికసిస్తుందంటే అది వెరీ స్లో ప్రాసెస్, నీకు తెలియదు. అలాగే ఈ శరీరం చూడండి, ఈ వయస్సు వస్తున్నది అవుతున్నదంటే మొదట ఎవరు మనకు ఆ వయసు అవుతున్నదనే తెలియదు. కొంచెం కొంచెంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో చెప్పి నువ్వు లావైనావే, సన్నపడ్డావే అని, తర్వాత మనకే కొంచెం తెలుస్తుంది మనం కొంచెం కొంచెం ముసలివాళ్ళం అవుతున్నామని. కానీ వెరీ గ్రాడ్యువల్. అది కూడా అసలు ఫీలింగ్ ఉండటం లేదు లోపల. శరీరాన్ని చూసుకొని అనుకుంటాం. ఎందుకు ఉండటం లేదంటే ఆత్మనైనా నేను ముసలివాడిని అవ్వటం లేదు, పెద్దవాడిని అవ్వటం లేదు, ఏం జరగలేదు అక్కడ. అది నిర్వికారంగా ఉన్నది. సరే, ఈ శ్లోకంలో అట్లా నాశనం అవుతున్నాయి కదా ఆ చెట్టు నుంచి పుట్టినవన్నీ. అలాగే ఆత్మచేత ప్రకాశింప చేయబడేటువంటి ఈ శరీర, మనోబుద్ధి, అహంకారాలు ఇవన్నీ నశించిపోతాయి. అప్పుడు ఆత్మకు సదా ఆత్మకస్య ఆనందాకృతే వృక్షవద్. ఇప్పుడు సత్చిత్ ఆనంద స్వరూపమైనటువంటి ఈ బ్రహ్మ వృక్షం ఉదాహరణ, కంపారిజన్. ఈ బ్రహ్మ వృక్షము వృక్షము కూడా నశించిపోతుంది తర్వాత. ఉదాహరణకి
ఉదాహరణ అందుకని ఎక్స్టెండ్ చేసి టూ మచ్గా తీసుకోకూడదు. సో వృక్షంలో నుంచి అవన్నీ పడిపోతాయి. వృక్షం చాలా కాలం ఉండి అనేక సీజన్లు, ఆకులు, పుష్పాలు, పండ్లు ఇస్తుంది. అందుకని అది శాశ్వతమని అనుకోకూడదు. కారణానికి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆత్మ ఆనంద స్వరూపమైనటువంటి ఎప్పుడు మారకుండా వికారాలు లేకుండా ఉన్నటువంటి ఈ ఆత్మలో ఏదైనా నాశనం ఉందా, వినాశనం ఉందా, డిస్ట్రక్షన్ ఉందా? ఏమీ లేదు. న అస్తి చ ఏషః అని చెప్పి అటెన్షన్ ఫోకస్ ఉంది మనకు. స్వరూపం ఆత్మ మీద ఉండాలి. నేను నిజమైన నేను. ఈ జస్ట్ అటెన్షనే, వేరే ఏం లేదు. ఇటు చూస్తే మనోబుద్ధులు, చిత్త, అహంకారాలు, లోకము, ఇంద్రియాలన్నీ ఉన్నాయి. మరొక వైపు చూస్తే అంటే మరొక వైపు ఏముందండి? నిద్రపోయినప్పుడు ఏం చూస్తున్నావు? ఏం లేవు. జ్ఞానం దృష్టితోటి చూస్తే ఏమున్నాయి? ఏమీ లేవు. అంటే ఏంటి? ఒకవైపు చూస్తే మృత్యు ఉంది, మరొక వైపు చూస్తే అమృతం ఉంది. ఇది ఒకే కాయిన్కి రెండు సైడ్స్ లాగా. అందుకని అమృతం నేననేది తెలుసుకో. దానికి కింద లెవెల్లో ఈ మృతమైనటువంటి ఉన్నాయి. అవి కొంతకాలం ఉన్నాయి, కొంతకాలం తర్వాత లేవు. అవి ఉండటానికి, లేకుండా పోవుటకు ఎప్పుడు కూడా ఆధారంగా ఉన్నటువంటి నేను అధిష్టానభూతుడను మారలేదు. తర్వాత శ్లోకంలో 562 ప్రజ్ఞానఘన ఇత్యాత్మ లక్షణం సత్యసూచకం అనూద్యౌపాధికస్యైవ కథయంతి వినాశనం. శృతిలో, శృతి అంటే ఉపనిషత్తులు, మనకు వేదాంతము ముఖ్యముగా. జనరల్గా శృతి అంటే వేదం. వేదంలో చెప్పిన విషయాలే వేదాంతంలో చెప్పినవి. చెప్పానే, వేద పూర్వమేమో మృత్యువుకి సంబంధించినది, వేద అంతమేమో అమృతమునికి సంబంధించినది. మరి రెండు సత్యం అంటే రెండు సత్యం అవడానికి అవకాశం లేదు కదా. ఒకటే సత్యముగా ఉండాలి. ఎందుకంటే అది నిత్యం ఉంది కాబట్టి, అది అమృతం కాబట్టి, డెత్లెస్ కాబట్టి అది సత్యమై ఉండాలి. అప్పుడు మృత్యు అనేటువంటిది కేవలం ఒక భ్రాంతి, కల్పన. అందుకనే అన్నాం సర్వం జగదిదం సర్వం ఓకే మాయామయం. మాయామయం అంటే నిజం కాదు. ఇక్కడ శృతి బృహదారణ్యకోపనిషత్తులో ముఖ్యముగా శారీరక బ్రాహ్మణము, మైత్రేయీ బ్రాహ్మణం అని చెప్పి ముఖ్యమైన రెండు బ్రాహ్మణముల్లో యాజ్ఞవల్క్యులు వారు బోధించేటప్పుడు యూజ్ చేసినటువంటి పదం ఏమిటంటే ఈ ఆత్మ బ్రహ్మమునకు ఇది ప్రజ్ఞాన ఘనం, అంటే ఏ మాస్ ఆఫ్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఎక్కడ వెతకకూడదు. జ్ఞాన స్వరూపమే కాన్షియస్నెస్. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ అన్నప్పుడు ఏంటంటే నేను తెలివిగా తెలుసుకుంటున్నానండి. తెలుసుకోవడం అనేటువంటిది జ్ఞానం కదా. నోయింగ్ ఈజ్ ఎ జ్ఞానం. కానీ నేను అన్నిటినీ తెలియజేస్తున్నాను, అన్నిటినీ తెలుసుకుంటున్నాను, కానీ దేనితోటి సంబంధం లేకుండా అది ఎప్పుడూ ఉంటుంది. అది ఘనముగా ఉందంటే ఏ మాస్ ఆఫ్ కాన్షియస్నెస్. ప్రజ్ఞాన మామూలు జ్ఞానం కాదు. మామూలు లోక విషయ జ్ఞానమును అజ్ఞానమును రెండిటిని ప్రకాశింపజేస్తుంది. అందుకని అది ప్రకర్షణీన జ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ, అది ఒక మహావాక్యం వేరే ఉపనిషత్తులో. ఇక్కడ బృహదారణ్యకం విషయం ఇది. ప్రజ్ఞాన ఘన ఇది అలా అని చెప్పి ఇట్లా ఆత్మ యొక్క లక్షణం బాగా చెప్పి అది చూపించబడింది. అది సత్యమని చెప్పి సూచకం చేయబడింది.
అలాగే ఒకసారే 2 సార్ల ఒక ఉపనిషత్తు, 2 ఉపనిషత్తుల అనూద్యైః అనూద్య అనేక సార్లు మరలా చెప్తుంది. ఏమిటి చెప్పింది? విజ్ఞానం ఘనం ఆత్మ లక్షణం. మరొక పక్కన ఉపాధికస్య ఏవ కథయంతి వినాశనం. వినాశనం అనేది దేనికి చెప్తుంది? ఉపాధులన్నీ వినాశనం. ఈ ప్రజ్ఞాన ఘనం ఆత్మ అని నాశనం లేదు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. భగవద్గీతలో కృష్ణుడు అవినాశితు తద్విద్ధి, అది నాశనము లేనిదని తెలుసుకో. కానీ ఈ ఉపాధులన్నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ అన్నీ కూడా ఉపాధులు అంటాం కదా వాటిని, అవన్నీ వినాశనమైపోయేవని చెప్పి విశేషేణ నాశనం అంటే ఒక్కటి మిగలదు, ఒక్కటి పిసురు కూడా ఉంచుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఆ శృతిలో చెప్పబడింది అనేక సార్లు. ఆ తర్వాత మరలా అదే బృహదారణ్యకోపనిషత్తులో నుంచే కోట్ చేస్తూ అవినాశీవ అరే అయం ఆత్మేతే శృతిరాత్మనః. అది ప్రజ్ఞానఘనమని చెప్పిందే కాదు, ఉపాధులు నాశనమవుతున్నాయనేది అర్థం అక్కడ. అందువలన ఈ ప్రజ్ఞానఘనం అనేటువంటిదప్పుడు అవినాశీ. ఇది వా అరే అంటే మైత్రేయి భార్యను యాజ్ఞవల్క్యుల వారు ప్రేమతోటి చాలా చనువుతోటి, మైత్రేయి విను, అర్థం చేసుకో, అది చాలా చక్కటి బ్రాహ్మణం, మైత్రేయి బ్రాహ్మణం. భార్య భర్తను అడుగుతున్నది, మీరెందుకు అన్నిటినీ వదిలేసి ఇట్లా సన్యాసం తీసుకొని వెళ్తామంటున్నారు అంటే, ఇక్కడ పూర్తిగా జీవితంలో మనిషి పొందవలసింది ఇక్కడ పొందలేదనే కదా, వేరేదో గొప్పది పొందాలనే కదా వెళుతున్నారు. నాకు దేన్ని పొందటానికి మీరు వెళుతున్నారు, ఎందుకు అన్నిటినీ త్యజించి వెళ్ళుతున్నారు అని చెప్పి నాకు అది చెప్పండి. మీరు వెళ్ళటానికి నేను అబ్జెక్షన్ చేయట్లేదు, కానీ నాకు చెప్పాలి ఏమిటి పొందటానికి వెళుతున్నారు, అన్నిటినీ ఇక్కడ త్యజించి అని అడిగితే అప్పుడు యాజ్ఞవల్క్యుల వారికి చాలా సంతోషం వేసి ఆర్యని శిష్యురాలుగా స్వీకరించి ఆవిడికి బోధన చేస్తారు. అప్పుడు ఆత్మ అరే ద్రష్టవ్య, చాలా చక్కటి డిస్కషను, చాలా విషయాలు ఉంటాయి. ఆత్మని మొదట చూడాలి అన్నాడు. చూడాలంటే అక్కడ అర్థం తెలుసుకోవాలి. ఎలాగండి తెలుసుకుండేది? ఆత్మారే శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. మొదట శ్రవణము చేయుట చేత విని, ఆ తరువాత మననము చేయుట చేత, ఆ తరువాత నిధిధ్యాసనము చేత దాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ ఆత్మ ప్రజ్ఞానఘనం, ఆ ఆత్మ అవినాశీవ అరే అంటే సంబోధన. ఓ మైత్రేయి, అయం ఆత్మేతి అని శృతిలో ఆత్మల గురించి చెప్పారు కదా. ఎన్నిసార్లు? ఒకసారా? ప్రభ్రవీత్, అక్కడేమన్నారు? అనూద్య అన్నారు, అంటే మరలా అనేక సార్లు. ఇక్కడ కూడా చాలా వక్కాణించి బ్రవీత్ ప్రభ్రవీత్ ప్రకర్షణేన మరలా ఎంఫసైజ్ చేసి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వివేక చూడమణిలో చిన్న విషయాన్ని చెప్పిన దాన్ని మరలా అన్నట్లు ఎన్నిసార్లు చెప్తున్నారు కదా. అందువలన ఇది ప్రభ్రవీతి ఏమినది? అది అవినాశిత్వం, దాని యొక్క అవినాశిత్వం గురించి మరలా ఎంఫసైజ్ చేసి చెప్పబడింది. కానీ మరొక పక్క వినశ్యస్తు వికారిషు,
ఆ వికారాలు నాశనం అనేటువంటిది ఉపాధుల్లో మాత్రమే ఉంది కదా. అందుకనే చూస్తున్న వాడిని నేను, తెలుసుకుంటున్న వాడిని నేను ఎన్నటికీ మారలేదు. మనం ఏం చేస్తున్నామంటే ఆ మనస్సుతో తాదాత్మ్యమైపోయి ఆ మనస్సే నేను అనుకుంటూ అది మారింది, మనసు మారింది, నాకు బాధగా ఉంది, ఇట్లా ఉంది, మూడవుట్గా ఉంది, ఏవేవో చెప్తుంటాం. అన్నిటిని నీకెలా తెలుసు మైండ్ ఇప్పుడు మూడవుట్ అయిందని? ఇప్పుడు బాగుంది మైండ్ అని ఎట్లా తెలుసు? అన్ని తెలుస్తున్నాయి. అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి ఆ చైతన్య స్వరూపమైన నేను ఇప్పుడున్నాను. వికారమే లేదు. కానీ నేను చూస్తున్నవన్నిటిలో వికారాలు. నేను చూస్తున్నవన్నీ, నాకు తెలియబడుతున్నవన్నిటిలో క్రమంగా నాశనం చూస్తున్నాను. ఈ శరీరం నాకు తెలుసు, నేను చూస్తున్నాను. దీని యొక్క వికారాలు చూస్తున్నాను. దీని యొక్క నాశనము అవుతుందని నాకు తెలుసు. ఎందుకంటే అన్ని శరీరాలు కూడా నేను చూస్తున్నవన్నీ క్రమముగా నాశనం అయిపోతున్నాయి కదా. అలా చెప్పి ఆ తర్వాత పాషాణ వృక్ష తృణధాన్య కడంకారాధ్యాః దగ్ధా భవంతి మృదైవ యథా తథైవ. ఇది పెద్ద శ్లోకం, ఇంకా 2 లైన్లు. పాషాణ వృక్ష తృణధాన్య కడంకారాద్య దగ్ధా భవంతి మృదేవ యథా తథైవ. దేహేంద్రియాసు మన ఆది సమస్త దృశ్యం జ్ఞానాగ్నిదగ్ధ ముపయాతి పరాత్మభావం. ఉదాహరణ అదే విషయాన్ని మరొక విధంగా. కాబట్టి ఎలాగైతే పాషాణం, ఒక ఇనప వస్తువు లేక రాయి కూడా పాషాణం అంటాం, ఇనప లోహం. రాయిని ఎంత నిప్పులో ఎంతసేపు వేసి పెట్టినా కూడా అది మట్టిగా మారింది, భస్మమైంది, బూడిదైంది అనేది జనరల్గా చూడం మనం. దానికి కూడా ఎంతో టెంపరేచర్ని పెట్టి కొంత టైం చేస్తేట అది కూడా భస్మం అవుతుందిట. కానీ లోహాన్ని కరగబెట్టడం అనేటువంటిది మనం చూస్తాం, తెలుసు మనకు. సో పాషాణం అంటే గట్టిది, సాలిడ్. సరే, అలాంటి రాయి కానీ ఇనప ముక్క కానీ మరి చెట్టు లేక చిన్న గడ్డి పూస లేక ధాన్యములు, రకరకాల ధాన్యాలు, లేక ధాన్యము పైన తీయబడ్డ పొట్టు. ఇప్పుడు ఈ పొట్టుకి ఆ రాయికి కంపేర్ చేస్తే రాయి ఇనుప ముక్క చాలా సాలిడ్, గట్టి. ఈ పొట్టు చాలా తేలిక, చాలా మెత్తగా ఉంటుంది. ఈ వీటిల్లో ఇప్పుడు చెప్పిన ఉదాహరణ లిస్టులో రాయి కానీ ఇనుప ముక్క కానీ చెట్టు కానీ ధాన్యములు కానీ తర్వాత ధాన్యం యొక్క పొట్టు కానీ ఏదైనా సరే నిప్పులో వేసేస్తే కొంత టైం లోపల అవన్నీ భస్మం అయిపోతాయి, అన్ని బూడిదగా మారి మట్టిలో మట్టి అయిపోతాయి కదా. ఎట్లాగో అలా అదే విధంగా దేహ ఇంద్రియ మన ఆది, మరలా అదే చెప్తున్నారు. ఈ ఉపాధిలో దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ఇవన్నీ కూడా అవి మాత్రమే కాదు, సమస్త దృశ్యం. నేను ఇప్పుడే చెప్పాను, ఇక్కడ వచ్చింది సమస్త దృశ్యం. నా చేత చూడబడేవి, తెలుసుకోబడేవన్నీ, నేను తెలుసుకుంటున్న, చూస్తున్న అన్నీ కూడా 5 ఇంద్రియాల ద్వారా గ్రహించేవన్నీ కూడా సమస్త ప్రపంచం, సమస్త దృశ్యం ఏమిటది? జ్ఞానమనే అగ్ని చేత అక్కడ అన్ని దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధం ఉపయాతి.
చూసారా? అందుకని జ్ఞానం అనే అగ్ని మనలో కలిగి మనం అగ్ని జ్ఞాన స్వరూపం నేనే అని గుర్తించామంటే ఇంక దేని గురించైనా ఒక ప్రశ్న గాని, సందేహం గాని, కోరిక గాని, తాపత్రయం గాని ఏవీ ఉండవు. ఎందుకంటే ఏవి మిగలవు అక్కడ. ఏవి మిగలవు. మళ్ళీ చింతించి చూడండి, నిద్రలో వెళ్ళిన తర్వాత వాడు పగలు మామూలుగా ఉన్నప్పుడు వీడు పెద్ద టెర్రరిస్ట్, రౌడీ, గుండా కదా, కిల్లర్. కానీ ఆ నిద్రపోయినప్పుడు అక్కడ ఈ క్యారెక్టర్స్ ఏవైనా అక్కడ ఉన్నాయా? అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? అవి నిజంగా నాకు చెందినవి కాదు, అవి మనస్సుకు చెందినవి. వీడు మళ్ళీ లేచాడంటే ఆ మనస్సు ఆ స్వభావంతో అట్లా ప్రవర్తిస్తుంటాడు. ఇప్పుడు అట్లాగే జడ్జి, న్యాయవాది, ఈ కుట్ర చేసినటువంటి వీడు దుర్మార్గుడు, ఇద్దరు పక్క పక్కనే పడుకుంటే ఇద్దరి యొక్క నిద్ర సమమే కదా. నిండారు రాజు నిద్రించు నిద్రయు నొక్కటే, అండనే నిద్రించు బంటు యొక్క నిద్రను ఒకటే అని పాడారు ఆయన. మనం ఎప్పుడు చింతించాం, దీన్ని ఆలోచించాం, అంతకంటే ఏం లేదు. మనకే తెలుసు పగలెంతో పరిగెడుతూ, ఆశపడుతూ, తాపత్రయపడుతూ విర్రవీగుతున్న నా మనస్సే అలిసిపోయి నిద్రపోతే అవి ఏమీ లేవు. నాకేం తెలీదు అసలు, అవి నాటికి సంబంధం లేదు. పగలు నేను బాగా దుర్మార్గుడిగా అన్ని మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఇట్లా అట్లా ఉంటున్నా కూడా నిద్రపోయిన తర్వాత నాకు అవన్నీ ఆ బుద్ధే లేదు, అవి చెయ్యాలని లేదు. అప్పుడు ఏమిటంటే అర్థం, జ్ఞానం అనే అగ్ని. ఇది గీతలో మొన్న కూడా గుర్తు చేసినట్టున్నాను. యథైధాంసి సమిద్యోగ్ని భస్మసాత్ కురుతే తదా. ఇదే ఎగ్జాంపుల్, అదే ఆ శ్లోకమే. ఎట్లాగైతే అగ్నిలో వేయబడ్డ సమిధులన్నీ కూడా, నువ్వు ఏదైనా వేయి దాంట్లో, అది స్వాహ అన్నిటినీ తనలో కలిపేసుకొని బూడిద చేసేస్తుంటుంది. అదేవిధంగా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భస్మసాత్ కురుతే తథా. అదేలాగా ఈ జ్ఞాన అగ్ని చేత అన్నీ నశించిపోయి పరమాత్మ భావం మాత్రమే ఉంటుంది. ఇన్నిటిని భస్మం చేసిన అగ్నికి ఏదైనా బాధ ఉందా? అగ్ని మరలా ఏదో ఆరిపోయినట్లు, కనిపించకుండా అయినట్లు మనం అనుకుంటాం. అగ్ని తత్వం ఎక్కడికి వెళ్తుంది? అదే విధంగా ఆత్మతత్వం, బ్రహ్మతత్వం కనిపించలేదే, ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోదు అది. అది ఎప్పుడు లేకుండా ఎట్లా పోతుంది? చూశారా? అందుకని ఉదాహరణలో మరి అగ్ని కూడా తర్వాత కనపడలేదు కానీ అంత ఆరిపోయింది, చల్లారిపోయింది అంటావు. ఎందుకంటే ఇంకక్కడ అగ్ని రూపంలో తనకు తానేగా ఉంది. అది నీ కళ్ళకి కనపడినంత మాత్రాన. ఎందుకంటే అక్కడ భస్మం చేసేందుకు ఏం లేవు. అదేవిధంగా జ్ఞానాగ్ని, జ్ఞానం అనే అగ్నిలో అన్ని భస్మమైన తర్వాత ఆ జ్ఞానం జ్ఞానంగానే ఉంటుంది, శుద్ధంగా. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది పర్సీవ్ చేసేటువంటి అందుకనే ఆబ్జెక్టివ్ నాలెడ్జ్గా అర్థం చేసుకుంటే అర్థమవ్వవు. సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్, ఫీలింగ్, అది కావాలి. తర్వాత 565వ శ్లోకంలో విలక్షణం యథా ద్వంద్వం లీయతే భానుతేజసి తథైవ సకలం దృశ్యం బ్రహ్మణి ప్రవిలీయతే. అదే విషయాన్ని మరలా ఇంకొక విధంగా చెప్పడానికి, ఎట్లాగైతే వెలుతురు అంటే దానికి విరుద్ధం, ఆపోజిట్గా చెప్పేటువంటిది, విలక్షణమైనటువంటిది ఏంటి? ద్వాంతం అంటే చీకటి కదా. వెలుతురికి ఎగనెస్ట్ ఏంటి? ఆపోజిట్ చీకటి. చీకటికి ఆపోజిట్ ఎగనెస్ట్ ఏమిటి? వెలుతురు.
ఎలాగైతే వెలుతురు అనేది వచ్చినప్పుడు ఉన్నప్పుడు ఆ చీకటి అనేటువంటిది ఎట్లా తొలగిపోతున్నది? ఎక్కడికి పోతున్నది అది? అది నిజంగా ఉండి ఉంటే అది ఎట్లా తొలగిపోకూడదే? ఆ చీకటి అండి అంత పక్కకెళ్ళిందండి. ఆ పక్క రూమ్‌కెళ్ళింది. మేమే కొంచెం చిమ్మి దాన్నంతా గూడా శుభ్రం చేసి కడిగి దాన్నంతా బకెట్‌లో తీసుకెళ్ళి ఆ చీకటిని అట్లా పక్కన పెట్టాం. అట్లా వెళ్ళిందా ఎక్కడికైనా? మనం ఏమైనా చేశామా అసలు నిజంగా? కానీ వెలుతురు తేవటానికి మాత్రం నేను అగ్గిపెట్టో, కొవ్వొత్తో, క్యాండిలో ఏదో లైట్ స్విచ్ వేయటం ఏదో చేశాను వెలుతురు రావాలని. కానీ వెలుతురు వచ్చిన తర్వాత ఆ చీకటనేటువంటిది ఎట్లా, ఎక్కడికి, ఎట్లా వెళ్ళింది? ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయటం కష్టం. అంతకుముందు మరి ఉన్నట్లుగా కనిపించిందే. అందువలన ఎట్లాగైతే లీయతే అని చెప్పాలి. అది ఎక్కడికి వెళ్ళలేదు. వెలుతురులో కలిసిపోయింది అనాలి. వెలుతురులో కలిసిపోతే మరి వెలుతురుకి బాధ రాదా అండి? చీకటిళ్ళు కలిస్తే అంటే రాదు. ఎంత చీకటినైనా. నిజంగా ఇప్పుడు సైన్స్ ఏం చెప్తున్నదంటే లైట్ అనేటువంటిది నిజంగా అది డార్క్‌నెస్. నిజమైన లైట్‌ని మనం చూడలేము అంటున్నారు. ద రియల్ లైట్ కెనాట్ బి సీన్. అందుకనే ఆ సూర్యుడి దగ్గర నుంచి వచ్చే ఆ లైట్ అంతా ఈ మధ్యలో అంతరిక్షంలో అంత చీకటిగానే ఉంది. అక్కడ ఏమి రిఫ్లెక్ట్ అవ్వడానికి ఏం లేదు కాబట్టి ఒరిజినల్ లైట్ ఈజ్ డార్క్‌నెస్ అని. అదేదో సైన్స్ చెప్తుంది మనకిప్పుడు అంత దాంట్లో పోయి తల బాదుకోక్కర్లేదు. ఇక్కడ వేదాంతంలో. సో, విలక్షణముగా వెలుతురికి విలక్షణముగా ఉన్నటువంటి చీకటి ఆ వెలుతురులోనే కలిసిపోతున్నది. కదా! ఎప్పుడైతే సూర్యుడి యొక్క వెలుతురొచ్చేసిందో చీకటి ఆ వెలుతురులోనే లీనమైపోతున్నది. అదే విధంగా ఈ దృశ్యమంతా ముందు ఉన్నది గదండీ! మరిప్పుడు ఎక్కడికెళ్ళిందదంతా? నువ్వు దాన్ని అది మాయ అని ఇట్లా అని చెప్పి మిథ్యాత్వ నిశ్చయం చేయమని మీరేమిటేటో చెప్తారు. సకలం దృశ్యం ఎక్కడికి వెళుతుంది? అది సెపరేట్‌గా ఉంటేనే గదా! ఏకమేవాద్వితీయం అని చెప్పి బ్రహ్మని చెప్పాం గదా! బ్రహ్మలోనే అది అంతా దృశ్య ప్రపంచమంతా కలిసిపోతున్నది, కరిగిపోతున్నది. ప్రవిలీయతే. ఇది చాలా లోతైన విషయం చింతించాలి. ఈ పోవటం, కలిసిపోవటం అనేది ఎక్కడో ఏదో జరుగుతుంది అనుకోకండి. ఇది ఎక్కడ విషయం సబ్జెక్టివ్ గదా! నాలో నుంచే అన్నీ బయలుదేరి అట్లా కనపడుతున్నాయి. నా యొక్క శక్తి, నా విభూతి. కొంతకాలం అట్లా అన్నీ ఉంటుంటాయి, మారుతుంటాయి. కానీ నేను మారలేదు. మళ్ళా అన్నీ నాలోనే లయమైపోతున్నాయి. ఇప్పుడు దృశ్య ప్రపంచం నిద్రపోతున్నప్పుడు ఎక్కడికి పోయింది? అదక్కడే ఉందండి. వాడికి తెలియలేదు, మీకు తెలియలేదు అంటాం. అట్లా వద్దు. సబ్జెక్టివ్‌గా చెప్పాను. నాకు సంబంధించిన వరకు నేను చూస్తున్న ఈ దృశ్య ప్రపంచం నేను విత్‌డ్రా అయిపోయి నా మనస్సుని నేను విత్‌డ్రా చేసుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు ఏమి లేదుగా అక్కడ. అప్పుడు నాలో నుంచే ఉదయిస్తున్నది. నాయందే కొంచెం సేపు ఉంటున్నది. కల గాని, మెలకువ గాని మరి నాలోనే నాయందే లయిస్తున్నది. దీనికోసమే కైవల్యోపనిషత్తులో అతి ముఖ్యమైనటువంటి ரொம்ப ప్రసిద్ధమైనటువంటి శ్లోకం మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి
తద్బ్రహ్మాద్వయమస్మ్యహం, ఆ అద్వయమైనటువంటి బ్రహ్మమును నేను, నాయందు నుంచే అంతా ప్రొజెక్ట్ అవుతున్నది, నాయందే అంతా నిలిచి ఉన్నట్లుగా కనబడుతున్నది, నాయందే లయమవుతున్నది. అసలు నిజంగా ఈ ప్రొజెక్ట్ అవ్వటం, నిలుచొని ఉండటం, లయించిపోవటం అనేటువంటిది నిజం కాదు. అది అసలు అక్కడ ఏం జరగలేదు. కలగనేవాడికి ఆ వేకరే కదా కలలోకి వెళ్ళాడు డ్రీమర్గా. కల నాలో నుంచే ఉదయించింది, కల నాలోనే నిలుచున్నది, కల నాయందే లయిస్తున్నది. అటువంటి నేను తప్ప ఆ కళలో కనబడ్డవి ఏవి అసలు నిజంగా లేనే లేవు. కళలో చూసినవి నిజంగా ఉన్నాయా? ఏ రోజు ఒక్కరోజు ఎన్నటికీ మనం చెప్పం అది నిజంగా ఉందని. ఏది కూడా, ఏ ఒక్కటి కూడా, ఇంత కూడా మీ మెమరీలో దాన్ని ఉంచుకుంటే ఉండొచ్చు కొంచెం కాలం. నాకు పోయిన నెల వచ్చిన కళ గుర్తుంది, ఉండొచ్చు. సో అది ఓకే మెమరీ, ఎందుకంటే మైండ్ చూసింది కాబట్టి అక్కడ ఆ మైండ్లో మెమరీ అనే ఒక శక్తి ఉంది కాబట్టి దీన్ని సేవ్ చేసుకోవాలి. అంతేగాని నిజంగా ఏది ఇప్పుడు మరి వచ్చిందని చెప్పాలా, రాలేదని చెప్పాలా, వచ్చి రాలేదని చెప్పాలా, అట్లాగే చెప్పాలి. వచ్చినట్లుగా, అది కొంతసేపు ఉన్నట్లుగా, తర్వాత కనపడకుండా పోయినట్లుగా. ఈ నట్లుగా అంటే అన్నట్లు కాదు. మయేవ సకలం జాతం ఇవ, మయేవ ప్రతిష్ఠితం ఇవ, మయేవ లయం యాతి ఇవ, లైక్ దాట్. ఎందుకంటే ఫైనల్లీ అక్కడ ఏమి లేదు కదా, నేను తప్ప మరొకటి లేదుగా. అందుకని ఇప్పుడు దృశ్య ప్రపంచం గురించి పెద్దగా బాధపడకు, అసలు అది నిజం కాదు. కానీ మన యొక్క ఆలోచన, బాధ, దుఃఖం, తాపత్రయం అన్నీ కూడా ఈ దృశ్య ప్రపంచం గురించే. యదృశ్యం తద్ నశ్యం మై డియర్. వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ ఈజ్ గోయింగ్ టు గెట్ డిస్ట్రాయిడ్. తర్వాత 666వ శ్లోకంలో ఘటే నష్టే యథా వ్యోమా వ్యోమైవ భవతి స్ఫుటం తథైవోపాధి విలయే బ్రహ్మైవ బ్రహ్మవిత్ స్వయం. మరలా రెగ్యులర్ ట్రెడిషనల్ ఎగ్జాంపుల్. ఈ కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశం బయట ఉన్నటువంటి మహాకాశంతో ఒకటైపోతున్నది అనేటువంటిది మనకు స్ఫుటంగా తెలుస్తున్నది. యాక్చువల్గా దీన్ని ఇట్లా చెప్పకుండా మహా ఆకాశంలోనే కదండి కొండ ఉన్నది. మహా ఆకాశంలో ఉన్నటువంటి కొండ ఈ మహా ఆకాశాన్ని పరిచ్ఛిన్నం చేసినట్లుగా, విభజించినట్లుగా ఒక ఆకారం తీసుకొని వచ్చినందువలన, ఉన్నందువలన ఇది పగిలిపోయింది. తర్వాత ఇది వచ్చేటానికి ముందు, ఇది ఇప్పుడు ఉన్నంత కాలం, ఇది పగిలిపోయిన తర్వాత ఎప్పుడు ఉన్నదేమిటండి? ఆకాశమే. అందుకని ఇప్పుడు మహా ఆకాశం ఈ కుండ పగిలిపోయిన తర్వాత లోపలున్న ఆకాశంతో నువ్వు చిన్నగా రా, సరేనా? ఇన్ని రోజులుగా నువ్వు ఈ కుండ చేత బంధించబడి అట్లా ఉన్నావు, బాగా మట్టి పట్టింది, స్నానం చేసిరా అని ఏమైనా ఇట్లా చెప్పి పిలిచి బొట్టు పెట్టి తాంబూలం పెట్టి పిలుస్తుందా ఈ బయట ఉన్న ఆకాశం, ఈ లోపల ఉన్న ఆకాశాన్ని?
ఉదాహరణ చాలా ఫన్నీగా ఉన్నట్లుంటుంది. ఎసెన్స్ ఆఫ్ ది వేదాంత ఇది చెప్పటానికి చూసారా, అదే విషయాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కొంచెం డీప్గా. అందుకని ఘటే నష్టే యథా వ్యోమ వ్యోమయేవ భవతి, అది ఆకాశమైపోతున్నది. ఆకాశమే ఇంతకుముందు, ఈ అవ్వటం ఆకాశం ఇంతకుముందు విభజించిందనేది ఒక భ్రమ మాత్రమే, కల్పన మాత్రమే. అదేవిధంగా ఈ ఉపాధులు శరీరము, మనస్సు, బుద్ధి అని చెప్పే ఇవన్నీ బ్రహ్మలో లీనమైపోయినప్పుడు విలీయతే ప్రవిలీయ తథైవ ఉపాధి విలీయతే. ఇక్కడ బ్రహ్మంలో ఎక్కడికి పోతే వేరే, నేను చూసిన నాలోనిగా లయించుకోవాలి. జాగ్రత్త వినండి పాయింట్. నేను చూసిన నా కళ నాలోనే లయించిపోతున్నది. నా కళ వెళ్ళి వేరే వాడి దగ్గరికి దాంట్లో అక్కడ పోయి లయిస్తుందా? ఫర్ చేంజ్ నాని ఈరోజు ఆ పక్కన పడుకున్నాడే అతని లోపలికి వెళ్ళి అక్కడ లయిస్తుందా? ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. నా చేత కల్పించబడి నా చేత చూడబడేటువంటి ఈ జగత్తు నాలోనే లయించిపోవాలి, అది వేరే ఎక్కడికి పోదు. ఎందుకంటే మూలం నేను. అందుకనే ఈ శ్లోకం చెప్పాను, కైవల్యం మయ్యేవ సకలం జాతం. బ్రహ్మ ఏవ, బ్రహ్మలోనే లయించిపోతుంది. అప్పుడు ఈ బ్రహ్మము ఇప్పుడు అర్థమైపోయింది నాకు. ఐ ఆమ్ ది బ్రహ్మవిత్. గడిచిన క్లాస్లో శ్లోకాలు బ్రహ్మవితో బ్రహ్మవిత్తమ ఉత్తమోత్తమ అని సూపర్ హిట్. బ్రహ్మవిత్, నేను స్వయంగా బ్రహ్మమునే అని తెలుసుకున్నాను. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అయిపోతున్నాడు. ఇక్కడ తెలుసుకోవడం అంటే సబ్జెక్టివ్గా వేరే ఏదో కాదు, ఎక్సెప్ట్ మీ. అందుకని ప్రారంభించే రోజు ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ ఈ సబ్జెక్టివ్ నాలెడ్జ్లో ఈ సబ్జెక్టివ్ నాలెడ్జ్లో జనరల్గా సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్లో ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ బయట చూస్తాం, అట్లా కాదు ఇక్కడ. అవన్నీ ఆబ్జెక్టులు. సబ్జెక్ట్ అంటే నేను, ఎవరు చదువుతున్నారు, ఎవరు నేర్చుకుంటున్నారు, ఎవరు చెప్తున్నారు, ఎవరు చూస్తున్నారు, అది సబ్జెక్టివ్గా ఉన్నటువంటి నేను నా గురించి తెలుసుకున్నప్పుడు నాకు నేనే ఆబ్జెక్ట్, నాకు నేనే సబ్జెక్ట్ అండి. ఇక్కడ అసలు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ భేదం ఎక్కడుంది? అర్థం అవటానికి చెప్పిన మాటలే కానివి. అందుకనే ఉపనిషత్తు చెప్తుంది, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటుంది. ద నోయర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ ది బ్రహ్మన్. వేరే ఏవైనా విషయాల లోకంలో అది తెలుసుకున్నవాడు అదే అయిపోయినాడు. ఏదైనా ఉంది ఎక్కడన్నా? కుక్కను తెలుసుకున్నాడు, నేను తెలుసుకున్నా అది కుక్కని, అంత మాత్రం నేను కుక్కనైపోయాను. గాడిదని తెలుసుకున్నాను, చూసి తెలుసుకున్నానంటే ఓ అది గాడిదే, నేను గాడిదైపోతాను. ఏదైనా కానీ ఈ క్లిప్ను చూశాను, తెలుసుకున్నాను ఇది క్లిప్ అని, నేను క్లిప్ను అవ్వనే. అదేవిధంగా ఈ శరీరాన్ని చూశాను, ఇది శరీరం అని తెలుసుకున్నాను, నేను శరీరం అవ్వను, నేను బ్రహ్మం. బ్రహ్మమును తెలుసుకున్నవాడు మాత్రం బ్రహ్మముగా, వాడు అసలు తెలుసుకోకర్లేదు, వాడు బ్రహ్మమే. తెలుసుకోవటం అనేటువంటిది మరి టీచింగ్లో చెప్పాలి కదా. ఈ తెలుసుకోవటం అనేటువంటిది ఏంటి? కొత్తగా తెలుసుకోలే, ఇది డిస్కవరీ మాత్రమే. చెప్పాను కదా 2 వారాల కిందట ఉదాహరణ. కవర్ చేస్తుంది, డిస్ప్లేస్ కవర్ ఉన్నది. నేను బ్రహ్మమునే. ఈ వివేక చూడామణి చదివి ఈ జ్ఞానం రావడానికి ముందు నేను బ్రహ్మమునే, ఇప్పుడు బ్రహ్మమునే, నేను ఎప్పుడు బ్రహ్మమునే. దాంట్లో మార్పు లేదు. మార్పు వచ్చేందుకు అక్కడ ఏమి లేదు. అందుకని ఈ వేకర్ డ్రీమ్లోకి వెళ్ళాడు చూడండి. డ్రీమ్లోకి వెళ్ళిన వేకరు వాడు ఎప్పుడు వేకరే.
కానీ అక్కడ మర్చిపోయాడు, అక్కడ గుర్తు లేదు, కలలో పడిపోయాడు. కానీ మరలా మేలుకున్నాడుగా. వేకరైనప్పుడు ఏమవుతున్నది? కల కల్లైపోయింది కదా. అదేవిధంగా జ్ఞానం వచ్చిన తర్వాత బ్రహ్మం అని బ్రహ్మజ్ఞానం, ఇంకా బ్రహ్మం తప్ప మరేముంది? ఇప్పుడు ఇక్కడ అసలు మైండ్కి ఇంకా పనుందా? మైండ్ సైలెంట్ అయిపోతుంది. అదే మనకు భయం, కష్టం. మైండ్ లేకుండా అయిపోతుందా? మైండ్కి ఇంకేం పని లేదు అంటే ఏముంది? ఎందుకు పని? ఏం అవ్వదు. మైండ్ చూస్తున్నావు నువ్వు దాన్ని అట్లాగే. క్షీరం క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యాతి తదాత్మాన్యాత్మ విన్ముని. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తూ, ఈ లయించిపోవటం చూసారా, ఆకాశం లయించిపోయిందని చెప్పాం. అది ఆ విధంగా బ్రహ్మ దృశ్యం ప్రపంచమంతా బ్రహ్మంలో లయించిపోయింది, బ్రహ్మమై కానీ ఉంది. ఇది అర్థం అవటం కోసం ఈ శ్లోకంలో పాలు పాలల్లో కలిసిపోయినట్లు, కలిపితే ఎట్లాగైతే పాలు పాలలో కలిసిపోయినట్లు, నీళ్లు నీళ్ళల్లో కలిసిపోయినట్లు, నూనెలో కలిసిపోయినట్లు, అదేవిధంగా అవి అన్నీ ఒకటైపోతున్నాయి. కరెక్ట్. ఇంకా భేదం ఏమి కనపడదు. అయిపోయినట్లు ఎట్లాగైతే అవన్నీ ఏకత ఒకేగా అయిపోతున్నాయో, ఒకటే వచ్చేసిందో, అదేవిధంగా ఆత్మ అంటే ఇక్కడ ఇప్పుడు వరకు జీవాత్మ అనుకుంటున్నటువంటి ఇతడు, ఈ ముని జీవ బ్రహ్మ ఐక్యం అర్థమైపోయింది, కలిసిపోయింది. జీవుడు బ్రహ్మము వేరు కాదు, జీవో బ్రహ్మ ఏవ నాపరః అని చక్కగా గ్రహించేశాడు. అందుకని చూసారా, ఈ ఉదాహరణలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ చక్కగా అర్థం చేసుకోవాలి. సరే, ఈరోజు ఇక్కడితోటి నిలిపేద్దాం. 567వ శ్లోకం వరకు ముగించాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.